హలో ఫ్రెండ్స్, రీసెంట్ గా బిగోస్ కంపెనీ తన ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ RUV 350 ని లాంచ్ చేయడం జరిగింది. ఇది ప్రీమియం స్కూటర్ కాబట్టి దీని టాప్ వేరియంట్ వచ్చేసి కొంచెం కాస్ట్లీ అని చెప్పవచ్చు. కాకపోతే ఇందులో బేస్ వేరియంట్ వచ్చేసి కొంచెం అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లోనే వస్తుంది. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని తీసుకునే ముందు మనము మార్కెట్ లో లభించే అఫోర్డబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ తో కంపారిజన్ అయితే మనం చేస్తాము. అయితే దీనికోసం ఈ వీడియోలో మనము బజాజ్ తరపున వచ్చే బజాజ్ చేతక్ 2901 తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని కంపారిజన్ చేసి తెలుసుకుందాం. అయితే ఇదే కాకుండా ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లని కంపారిజన్ చేయడానికి మూడు ముఖ్య కారణాలని కూడా చెప్పుకోవచ్చు. అందులో మొదటిది ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల యొక్క ప్రైస్ పాయింట్. ఇక రెండో స్కూటర్ వచ్చేసి ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల బిల్డ్ క్వాలిటీ. మూడో రీజన్ వచ్చేసి వీటి యొక్క మోటార్ పొజిషన్. అఫోర్డబుల్ ప్రైస్ లో తీసుకురావడానికి ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఎంత అయితే అంత ప్రైస్ కట్ చేయడం జరుగుతుంది. మెయిన్ గా మోటార్ పొజిషన్ ద్వారా మార్కెట్ లో కొన్ని అఫోర్డబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో హబ్ మోటార్ లభిస్తుంది. హబ్ మోటార్స్ మన ఇండియన్ రోడ్స్ కోసము అంత సక్సెస్ఫుల్ అని చెప్పలేను లాంగ్ టైమ్ లో. అదే మిడ్ మౌంట్ మోటార్ ఒకవేళ ఉందంటే అది చాలా లాభం అని చెప్పవచ్చు, ఒకవేళ అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లో మనకు లభిస్తే. అయితే ఈ రీజన్లతో వీటి యొక్క కంపారిజన్ స్టార్ట్ చేసే ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈవిల్స్ ఛానల్ లో మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అంతేకాకుండా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే వీటి కంపారిజన్ మొదలెడదాం వీటి ప్రైస్ తోటే. బజాజ్ చేతక్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 95,998 రూపీస్. వీటితో పాటు 3000 టెక్ ప్యాక్ ఒకవేళ తీసుకున్నట్లయితే దీని ధర వచ్చేసి రౌండ్ ఫిగర్ గా 99,000 పడుతుంది. ఇక బిగోస్ RUV 350 IEX యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 1,10,000 నుంచి. వీటి ప్రైస్ యొక్క డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 10-11,000 డిఫరెన్స్ మనకు కనిపిస్తుంది. అయితే ఇంత ప్రైస్ డిఫరెన్స్ లో మనకు ఈ రెండిట్లో ఏ దాంట్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ లభిస్తుందనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మొదటిగా వీటి యొక్క డిజైన్ చూసుకున్నట్లయితే ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు వీటి యొక్క ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ల డిజైన్ లోనే రావడం జరుగుతుంది. కాకపోతే బజాజ్ చేతక్ లో ప్రైస్ కటింగ్ కోసం చాలా చోట్ల క్వాలిటీని కాంప్రమైజ్ చేశారు. కాకపోతే చూడడానికి డిజైన్ మాత్రం ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ ఇవ్వడం జరిగింది. ఇక RUV 350 IEX లో చూసుకుంటే వీటి యొక్క ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ ఇందులో లభిస్తుంది. అదే విధంగా క్వాలిటీ కూడా వీటి ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ లాగానే ఇవ్వడానికి ట్రై చేశారు. ప్రైస్ ఇంత తక్కువ ఉండడానికి రీజన్ RUV 350 IEX లో ఎక్స్ట్రా ఫీచర్ ఏవైతే ఉన్నాయో అవి లభించవు. ఇక వీటి యొక్క బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే మాత్రం ఈ రెండింటిలో కూడా మెటల్ తో చేయబడ్డ బాడీ లభిస్తుంది. కాబట్టి బిల్డ్ క్వాలిటీతో మాత్రం టాప్ నాచ్ అని చెప్పవచ్చు. ఇంతవరకు బజాజే మార్కెట్ లో లీడ్ చేస్తుంది బిల్డ్ క్వాలిటీ విషయంలో. ఇక దీని కాంపిటీషన్ లో RUV 350 IEX కూడా దిగడం జరిగింది. బిల్డ్ క్వాలిటీతో పాటు వీటిలో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా సేమ్ 160 mm లభిస్తుంది. అదే విధంగా బూట్ స్పేస్ కూడా సేమ్ 21 లీటర్స్ ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ లో లభిస్తుంది. కాకపోతే RUV 350 IEX లో 21 లీటర్ ని స్ప్లిట్ చేయడం జరిగింది. సీట్ కింద మన హెల్మెట్ లేదా సామాన్ పెట్టుకోవడానికి 15 లీటర్స్ బూట్ స్పేస్ ఇవ్వడం జరిగింది. ఇక మిగిలిన 4.5 లీటర్ బూట్ స్పేస్ ని ఫుట్ బోర్డ్ లో ఇవ్వడం జరిగింది. క్యాజువల్ గా ఇక్కడ చార్జర్ పెట్టుకోవడానికి పనికొస్తుంది. అంతకుమించి మనం దీన్ని ఓపెన్ కూడా చేయము. ఈ సేమ్ ఫీచర్లతో పాటు ఇక వీటి యొక్క వీల్ సైజ్ చూసుకున్నట్లయితే మాత్రం బజాజ్ చేతక్ లో 12 ఇంచ్ అలాయ్ వీల్స్ ఇవ్వడం జరిగింది. అదే RUV 350 IEX లో మొదటిసారిగా 2 వీలర్ సెగ్మెంట్ లో 16 ఇంచ్ అలాయ్ వీల్స్ రావడం జరుగుతుంది. వీల్ అయితే చాలా పెద్దగా ఉంది. కాకపోతే గ్రౌండ్ క్లియరెన్స్ సేమ్ లభిస్తుంది ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు. మరి సేమ్ గ్రౌండ్ క్లియరెన్స్ తో ఉన్నప్పుడు మనకు డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది అంటే డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన ఇండియన్ రోడ్ల గడ్డాలు గుంతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ గుంతలులోకి వెళ్ళి ఈజీగా డ్రైవ్ చేయడానికి పెద్ద వీల్ అయితే బెటర్ అని చాలా మంది ఒపీనియన్. కాకపోతే చూడడానికి మనకు బజాజ్ చేతక్ లో టైర్ మనకు మంచిగా కనిపిస్తుంది. ఇవి ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో లభించే బేసిక్ ఫీచర్లు. చాలా వరకు ఇవి రెండు సేమ్ బేసిక్ ఫీచర్లనే ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇక పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే బజాజ్ చేతక్ లో మనకు 63 km/h టాప్ స్పీడ్ లభిస్తుంది. అదే విధంగా ఈ స్పీడ్ తో డ్రైవ్ చేయడానికి ఈకో స్పోర్ట్స్ మోడ్స్ తో పాటు రివర్స్ డ్రైవింగ్ మోడ్స్ కూడా బజాజ్ చేతక్ లో లభిస్తాయి. అదే 350 IEX లో మనకు 75 km/h టాప్ స్పీడ్ లభిస్తుంది. అయితే ఈ స్పీడ్ ని డ్రైవ్ చేయడానికి ఈకో రైడ్ స్పోర్ట్స్ మోడ్స్ తో పాటు రివర్స్ డ్రైవింగ్ మోడ్ కూడా ఇందులో లభిస్తుంది. ఇక మోటార్ విషయానికి వస్తే ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ లో PMS మోటార్ ఇవ్వడం జరిగింది. అయితే 350 IEX లో మాత్రం 2 వీలర్ సెగ్మెంట్ లో మొదటిసారిగా ఇన్ వీల్ హైపర్ డ్రైవ్ సిస్టమ్ ని ఇవ్వడం జరిగింది. దీనితో ఎటువంటి పవర్ లాస్ అనేది ఉండదు. అదే విధంగా లాంగ్ టైమ్ లో ఇది చాలా యూస్ఫుల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇన్ లాంగ్ టైమ్ లో బెల్ట్ సంసిపోయి ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇన్ వీల్ హైపర్ డ్రైవ్ సిస్టమ్ లో మనకు మొత్తం మెకానిజం ద్వారానే వీల్ కి పవర్ అందుతుంది కాబట్టి లైఫ్ టైమ్ లో కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు ఇన్ వీల్ హైపర్ డ్రైవ్ సిస్టమ్. ఇక ఈ మోటార్లతో లభించే పవర్ చూసుకున్నట్లయితే బజాజ్ చేతక్
2901 లో మనకు 4.2 కిలోవాట్ పీక్ పవర్ 20 Nm టోర్క్ లభిస్తుంది. అదే 350 IEX లో మనకు 3.5 కిలోవాట్ పీక్ పవర్ 165 Nm వీల్ టోర్క్ లభిస్తుంది. ఈ మోటార్ పర్ఫార్మెన్స్ తో గ్రేడబిలిటీ చూసుకున్నట్లయితే బజాజ్ చేతక్ లో మనకు 2.8% గ్రేడబిలిటీ లభిస్తుంది. 350 IEX లో మనకు 18 డిగ్రీ గ్రేడబిలిటీ ఇవ్వడం జరిగింది. ఇక ప్రైస్ తర్వాత ఎక్కువగా మనము రేంజ్ గురించి ఆలోచన చేస్తాం కాబట్టి రేంజ్ విషయానికి వస్తే బజాజ్ చేతక్ 2901 లో 123 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ లభిస్తుంది. మరి 350 IEX లో మనకు 110 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్, 90 కిలోమీటర్ల టిపికల్ డ్రైవింగ్ రేంజ్ లభిస్తుంది. అయితే ఈ స్పీడ్ ని కంట్రోల్ చేసే బ్రేకింగ్ సిస్టమ్ చూసుకున్నట్లయితే ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో సేమ్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ తో డ్రమ్ బ్రేక్స్ లభిస్తాయి. ఇక మోటార్ కి పవర్ ఇచ్చే బ్యాటరీ గురించి చూసుకున్నట్లయితే ఈ రెండిట్లో మనకు లిథియం అయాన్ బ్యాటరీ లభిస్తుంది. కాకపోతే కెపాసిటీలో బజాజ్ చేతక్ లో 2.88 కిలోవాట్ బ్యాటరీ లభించడం జరుగుతుంది. దీన్ని చార్జ్ చేయడానికి 550 వాట్ ఆఫ్బోర్డ్ చార్జర్ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా మనం ఇంట్లో చార్జ్ చేసినట్లయితే 4 గంటల్లో 80% చార్జ్ చేయవచ్చు. అదే ఫుల్ చార్జ్ చేయడానికి 6 గంటలు అవుతుంది. అదే RUV 350 IEX లో 3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఇవ్వడం జరిగింది. దీనిని చార్జ్ చేయడానికి 500 వాట్స్ ఆఫ్బోర్డ్ చార్జర్ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా మనము 5.5 గంటల్లో ఫుల్ చార్జ్ చేయవచ్చు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని. అదే విధంగా ఈ రెండిట్లో వచ్చే బ్యాటరీ IP67 రేటెడ్ తోటి వస్తుంది కాబట్టి కొంచెం వాటర్ అదే విధంగా డస్ట్ ఏదైనా పడితే కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. పైగా దీన్ని సేఫ్ ప్లేస్ లోనే పెట్టారు మన కింద. అయితే ఈ పర్ఫార్మెన్స్ తో పాటు కంపెనీ నుంచి వారంటీ చూసుకున్నట్లయితే బజాజ్ చేతక్ లో 3 ఇయర్స్ లేదా 50,000 కిలోమీటర్ పైన వారంటీ లభిస్తుంది. అదే RUV 350 IEX లో మనకు 5 ఇయర్స్ లేదా 1 lakh కిలోమీటర్ పైన వారంటీ లభిస్తుంది. ఈ రెండు కంపెనీలు ఎక్స్టెండెడ్ వారంటీ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. కాకపోతే దానికోసం కొంచెం ఖర్చు అవుతుంది. ఆ ఖర్చును మీరు భరించగలిగితే ఎక్స్టెండెడ్ వారంటీ కూడా తీసుకోండి. అయితే ఫ్రెండ్స్ ఇవి ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల మెయిన్ పర్ఫార్మెన్స్ కంపారిజన్. ఇవి కాకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో కొన్ని ఎక్స్ట్రా ఫీచర్లు కూడా లభిస్తున్నాయి. అయితే వాటిని చూసుకున్నట్లయితే బజాజ్ చేతక్ లో మనకు LCD కలర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లభిస్తుంది. అదే విధంగా అన్ని LED లైట్స్ లభిస్తాయి. రేర్, ఫ్రంట్, హెడ్ ల్యాంప్ అన్ని. సేమ్ RUV 350 IEX లో కూడా మనకు LCD డిస్ప్లే లభిస్తుంది. బేస్ వేరియంట్ కాబట్టి LCD ఇవ్వడం జరిగింది. దీనితో పాటు LED లైట్స్ లభిస్తాయి. మొత్తం రేర్ ఇండికేటర్స్ అన్ని కూడా LED లభిస్తాయి. ఇవే కాకుండా ఈ రెండు కంపెనీలు ఈ రెండు స్కూటర్లలో 5 కలర్ల ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఎన్ని కలర్లు ఇచ్చినా మనం బ్లాక్ లేదా వైట్ చూస్ చేసుకుంటాము. నా ఫేవరెట్ బ్లాక్, మీ ఫేవరెట్ ఏదో కింద కమెంట్ చేసి తప్పకుండా చెప్పండి. ఇవే కాకుండా బజాజ్ చేతక్ లో మనము టెక్ ప్యాక్ కొంటాం కాబట్టి ఇందులో మనకు హీల్ హోల్డ్, రివర్స్ మోడ్, లిమిటెడ్ యాప్ కనెక్టివిటీ లభిస్తుంది. లిమిటెడ్ యాప్ కనెక్టివిటీలో కూడా జియో ఫ్యాన్సింగ్, కాల్ అండ్ మెసేజ్, నావిగేషన్ అసిస్ట్, లో బ్యాటరీ అలర్ట్ లాంటి ఫీచర్స్ లభిస్తాయి. అదే మనకు RUV 350 IEX లో హీల్ హోల్డ్ ఆప్షన్ ఉంది. కాకపోతే ఫీచర్లు మాత్రం లిమిటెడ్ గానే ఉన్నాయి, అంత ఎక్కువగా లేవు. అదే దీని టాప్ ఎండ్ వేరియంట్ లో చూసుకున్నట్లయితే అన్ని ఫీచర్లతో పాటు రేంజ్ కూడా ఎక్కువగా ఉంది. అయితే ఫ్రెండ్స్ ఈ కంపారిజన్ తో మీకు ఒక క్లారిటీ దొరికింది అనుకుంటా. అయినా కూడా మీరు కంక్లూజన్ చూడాలనుకుంటే ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో బ్రాండ్ కి ఇంపార్టెన్స్ ఇచ్చినట్లయితే బజాజ్ చేతకే బెటర్. బ్రాండే కాకుండా రేంజ్ లో మోటార్ పవర్ అదే విధంగా ఫీచర్లు కూడా బజాజ్ చేతక్ లోనే ఎక్కువగా లభిస్తుంది. అదే మనకు RUV 350 IEX లో స్పీడ్ ఎక్కువగా లభిస్తుంది. అయితే దీనికోసం కొంచెం డబ్బులు కూడా ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రైస్ ముందు పెట్టి మనం చూసినట్లయితే బజాజ్ చేతకే బెటర్ అని అనుకుంటా. ఎందుకంటే దీని బ్రాండ్ వాల్యూతో పాటు దీనిలో పర్ఫార్మెన్స్ కూడా ఎక్కువ లభిస్తుంది. అదే విధంగా బిల్డ్ క్వాలిటీ కూడా మంచిదే లభిస్తుంది. కాకపోతే కొన్ని చోట్ల క్వాలిటీ కాంప్రమైజ్ అయ్యింది. చల్తాయి, ఆ మాత్రం మనం భరించలేమా? అయితే ఫ్రెండ్స్ ఇది ఈ రెండిట్లో యొక్క ఫుల్ డీటెయిల్ కంపారిజన్. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. అదే విధంగా ఇటువంటి డైలీ ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ.